జై శ్రీమన్నారాయణ. హిందూ ధర్మం గ్రూపులో కూచిపూడి ప్రసాదరావు గారు, డిప్యూటీ తహసీల్దార్ నైనపాత్రం గోవిందరావు గారు, అలాగే అందులో పాలు పంచుకున్న ఏకేవి నాథ్ గారు, నా సహోద్యోగి, అడిగిన ప్రశ్న ఏంటంటే, అర్జునుడు కర్ణుడిని సంహరించు విధంలో అంటే 17వ రోజు యుద్ధంలో అతడు రథం కింద ఉన్నాడు. కర్ణుడు చేతిలో ధనస్సు కూడా లేదు. అట్టి పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే అర్జునుడు అతనిని సంహరించాడు. అధర్మం కదా అని అడిగారు. అధర్మం కాదు, ధర్మ సూక్ష్మం మనం శ్రీమద్ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ చూడాలి. ధర్మ సూక్ష్మం ఏమిటంటే, పెద్ద పెద్ద అధర్మాలు తప్పులు చేసేవారిని చిన్నపాటి అధర్మమైన, చిన్నపాటి అసత్యమైన, చిన్నపాటి హింస అయినా చేసైనా ఆ పెద్ద ధర్మాన్ని కాపాడాలి అనేది ధర్మ సూక్ష్మం. రామాయణంలో కానీ మహాభారతంలో కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ధర్మపద గ్రంథంలో అవి చాలా వరకు రాయడం జరిగింది. అధర్మాలు ఏమిటి కర్ణుడివి చూద్దాం ఒక్కసారి. మొట్టమొదట కర్ణుడి గురించి చెప్పుకోవాలంటే, తన ప్రభువు దుర్యోధనుడు మెచ్చుకోవడానికి కోసమని ప్రతిరోజు అసత్యాలు పలుకుతూ ఉంటాడు. మహాభారతం చూస్తే ప్రతిసారి అసత్యాలే ఆయన నోటితో వస్తుంటాయి. దుర్యోధనుడు ముందు, నేను అర్జునుడిని ఈజీగా గెలుస్తాను, సులువుగా గెలుస్తాను, నాతో చాలడు అని ఎప్పుడు 2-3 సార్లు అర్జునుడితో ఓడిపోయినా కూడా అదే మాటలు అంటాడు. కురుక్షేత్రం ముందు భాగంలో కూడా దుర్యోధనుడితో అలా అసత్యాలు చెప్తూ ఉంటాడు. తదుపరి అతను దానాలు చేస్తాడే కానీ ధర్మాలు పాటించడు. ధర్మాలను అతను ప్రభువు ఇచ్చినటువంటి రాజ్యానికి, అంటే సాంఘిక హోదా కొరకు, తను రాజుగా ఉండడం కోసము ఇవన్నీ దుర్యోధనుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రభువు కోసం స్నేహము అనే ఒక ముసుగులో అధర్మాలు చేస్తాడు. ఉద్యోగం ఉందనుకోండి, ఒక ఆయనకి ఉద్యోగం ఉందని అధర్మాలు చేయాలా? వాళ్ళ ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఎంపీ కానీ మెచ్చుకుంటాడని అధర్మాలు చేస్తూ పోతే ఆ అధికారి ఏమవుతాడు? చివరికి నష్టపోతాడు. కనుక అతని విధి నిర్వహణ సక్రంగా ఉండాలి, అతను విధేయంగా ఉండాలి. విధేయుడిగా ఉండడం తప్పు లేదు దుర్యోధనుడికి, కానీ అధర్మాలు చేయడం తప్పు. మొట్టమొదటగా పాంచాల దేశంలో పాండవులు ఉన్నారు. ద్రౌపదిని వివాహం ఆడినాక అక్కడ 1 సంవత్సరం పాటు ఉంటారు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి భీష్ముల వారు, ద్రోణుల వారు, కురురాజు చెప్తారు, ధృతరాష్ట్ర, మీ తమ్ముడు కొడుకులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు పిలిపించు దేశానికి, వాళ్ళ గౌరవ పెద్ద కొడుకు, అందరికీ మీ వంశానికి ధర్మరాజు, యువరాజుగా చెయ్యి అని చెప్తారు. అప్పుడు కర్ణుడు వచ్చి, దుర్యోధనుడు కర్ణుడితో వస్తారు, లేదు మనం ఆ పాంచాల దేశంపై యుద్ధంకి వెళ్దాం, వాళ్ళని ఓడించేద్దాం, పాండవులు మొట్టిపెట్టేద్దాం, లేకుంటే యుద్ధంలో పాండవులు ఓడించి తెచ్చి మన సరసాల్లో వేద్దాం అని చెప్తాడు. ఈయనకి ఏమి సంబంధం ఉంటుంది? నిర్ణయం తీసుకోవాల్సింది కురురాజులు, ఈయన అంగరాజు. అప్పటికి ఈయనకి ఎందుకు అధర్మమైనటువంటి సలహాలు? తదుపరి రెండవది మాయాద్యోతం ప్రోత్సహించటం. మాయాద్యోతంతో పాండవుల యొక్క రాజ్యం తీసుకోవడానికి తుష్టశతుష్టయం దుర్యోధనుడు, అతని తమ్ముడు శకుని, కర్ణుడు, ఈ నలుగురు కలిసి ఓ పథకం ప్రయాణం చేసి, పథకం ప్రకారము తప్పుడు ఆట మాయాద్యోతం ఆడి పాండవులు ఓడిస్తారు, వాళ్ళ రాజ్యం లాక్కుంటారు. ఇది ఒక అధర్మం. తదుపరి ద్రౌపదిని అంతకు ముందే కొంచెం బందకి అంటాడు సభలో. 100 మంది కురురాజులు, ఋషులు అందరూ ఉన్నట్టు ఆ సభలో ఈశ్వర వరం వల్ల పాతివ్రత్యంతో ఉన్నటువంటి ద్రౌపది కురురాజ్య జ్యేష్ఠ కోడలను వేశ్య, బందకి అంటే మనం సాధారణంగా వాడేవాడు లంజ అని పిలుస్తాడు. అలా చేసి అంటాడు, ఈమె
వేశ్య గనుక ఈమె మొత్తం బట్టలు ఇప్పేయండి, అందరం చూడవచ్చు, తప్పేటుంది, చూద్దాం అంటాడు. ఇలాంటి అధర్మం మాట్లాడడం వల్ల అతని దాన గుణం వల్ల వచ్చే పుణ్యం అంతా పోయింది. ఇంకా అంటాడు అక్కడ ఇంకో అధర్మం, నీ భర్తలు 5 బలహీనులు, రాజ్యము లేని వాళ్ళు, పేదవారు, ఎందుకు వాళ్ళకి భారీగా ఉంటావు? మంచి రాజుని అంటే దుర్యోధనుడు చూపించి ఇలాగ అంటాడు, మంచి రాజుని వరించు, వివాహం చేసుకో అతన్ని అంటాడు. పేరు పెట్టకుండా అతను చూసి అంటాడు. ఇలా తప్పుడు మాటలు ఆడుతాడు. ఇవన్నీ కూడా అధర్మ మాటలే కదా. తదుపరి సంధికి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అవమానపరిచి ఆ సంధి విఫలం చేస్తాడు. సంధి నేను కానీయను, యుద్ధానికే వెళ్తాం అని చెప్పి కురు సామ్రాజ్య నాశనానికి కారణమయ్యాడు కర్ణుడు. సంధి కానివ్వడు. ఇదొక అధర్మం. తరువాత ఇంకొక అధర్మము ఈ దుష్ట చతుష్ట ఏంటంటే సంధికి వచ్చిన వాడిని గౌరవించాలి, గృహానికి వచ్చి అతిథిలా చూడాలి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ సంధికి వస్తే అతన్ని బంధించేద్దాం, సంహరించేద్దాం, లేదా చెరసాల వేసేద్దాం అని బంధించడానికి దుష్ట చతుష్టయం ప్రయత్నిస్తుంది. అందులో కర్ణుడు ఒకడు. ఇంకా చెప్పాలంటే కర్ణుడివి నీతి బాహ్యంగా అధర్మంగా అర్జున కుమారుడైనటువంటి అభిమన్యుడిని 13వ రోజు 7 సార్లు యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వెనక నుండి వచ్చి దొంగతనంగా బాణం వేసి ఆయన ధనస్సును విరిసి 90 మహాయోధులు కలిసి ఆ బాలుణ్ణి చంపేస్తారు అధర్మంగా. దానిలో ప్రధాన పాత్ర కర్ణుడిదే. నీతి బాహ్యం, అధర్మం. అలాగనే ఇతను 14వ రోజు సాత్వికిని కూడా అధర్మంగా చంపుదాము అనే పథకం వేస్తాడు. సాత్వికితో ఓడిపోతాడు 4 సార్లు యుద్ధంలో. ఇంకా ఈ బాలుడు ఆడు కుర్రోడే, చాలా కుర్రోడు సాత్వికి. ఈ కుర్రోడిని మనం సంహరించేద్దాం దొంగతనంగా, ఒక పథకం వేయండి అని పథకం వేస్తారు. అయితే సాత్వికి అర్జునుడి యొక్క శిష్యుడు, మహావీరుడు, శ్రీకృష్ణుని తమ్ముడు. అతను మహావీరుడు కనుక వాళ్ళ పథకాలన్నింటినీ వమ్ము చేసి వారందరిని ఓడించి వెళ్ళి అర్జునుడిని చేరుకుంటాడు 14వ రోజు, సైంధవుడిని సంహరించే రోజు. అలాగే వెన్నిచ్చి పారిపోతున్నటువంటి ధర్మరాజును 17వ రోజు చితక్కొట్టేస్తాడు. ఇలాగే యుద్ధం నుంచి పారిపోతున్నటువంటి ధర్మరాజుని శరీరం పైన చర్మం లేకుండా కొట్టేస్తాడు కర్ణుడు. ఇలాగైతే మరి కర్ణుడు బతికుండేవాడా? ఉత్తర గోగ్రహంలో అర్జునుడు ఆనాడే చంపేసేవాడు కదా. మరి ఎన్నిసార్లు చంపేసేవాడు అభిమన్యుడితో 7 సార్లు యుద్ధం చేస్తూ పారిపోతాడు. పారిపోయినప్పుడు అభిమన్యుడు తిరిగి బాణం వేయలేదు ఆడిపైన. పారిపోతున్నాడు యుద్ధం నుంచి, వాడిపైన అస్త్రం చేయకూడదు మానేస్తాడు. అలాగే సాత్వికి కూడా 14వ రోజు యుద్ధం నుంచి పారిపోతున్న కర్ణుడి పైన మరి అస్త్రసంధానం చేసి కొట్టలేదు, పారిపోతున్నాడు కదా అని. అలాగే భీముడి చేతిలో 4 సార్లు ఓడిపోతాడు కర్ణుడు, ఒక్కసారి గెలుస్తాడు. ఈ 4 సార్లు కూడా భీముడు చంపడానికి వెళ్ళి ఒకసారి అయితే 4 పైకి లాగేస్తాడు కర్ణుడిది, కుశేస్తాడు ఖడ్గతో అని. అప్పుడు కర్ణుడి యొక్క సారథి భీముడికి మేనమామ మాద్రి అన్నయ్య మాద్రీశ్వరుడు వచ్చి, భీమా నీకు ధర్మం కాదు, మీ తమ్ముడు అర్జునుడు కదా, ఇతను సంహరించాలి, నువ్వెందుకు సంహరించేస్తావు, వదిలేయ్యా, బాగుండదు, ప్లీజ్ వదులు అంటాడు. అప్పుడు చంపకుండా ఒక తాపుతను తోసి పడేసి వచ్చేస్తాడు. అలాగా ఒకవేళ ఈయనలాగా ఆయన ఆలోచించుంటే ఆ రోజే కర్ణుడు చనిపోవాలి కదా. అవన్నీ మర్చిపోయి ధర్మరాజు తమ్ముడని తెలుసు అతనికప్పటికి, యుద్ధం నుంచి ఆయనతో చాలలేక పారిపోతుంటే అతని వెనక వీపు పైన ఎన్నో బాణాలు వేసి చిత్రవధ చేస్తాడు. ఇలా చేయడం ఆయనకి నీతి బాహ్యం. ధర్మయుద్ధము ఆ కర్ణుడికి ఆనాడు లేదు అని చెప్పడానికి అది పెద్ద ఉదాహరణ. అలాగనే అసత్యాలు ఆడటం,
దుర్యోధనుని యొక్క మెప్పు పొందడం కోసమని ప్రతిసారి అధర్మాలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఇన్ని అధర్మాలు చేస్తున్నాడు అర్జున ఈ కర్ణుడు. నీ భార్యను లంజ అన్నాడు, నీ కొడుకుని చంపేశాడు మొన్న అన్యాయంగాను. ఇప్పుడు వాడు ఇప్పుడు ధర్మం మాట్లాడుతున్నాడు. అర్జున, నేను భూమిపైన ఉన్నాను, నువ్వు రథంపై ఉన్నావు, నా పైన బాణం వేయకు అంటున్నాడు. అంటే ఆయనకి లేని ధర్మం నీకెందుకు అని చెప్తాడు. అంటే ఇక్కడ ధర్మ సూక్ష్మం. అంటే ఎన్నో పాపాలు చేసినటువంటి అధర్మాలు చేసిన కర్ణుడిని ఒక్క తప్పు చేసి సంహరించడం తప్పు లేదు. ఇది ధర్మ సూక్ష్మమే. రామాయణంలో కూడా వాల్మీకి శ్రీరామునితో చెప్పిస్తాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ధర్మ సూక్ష్మం గురించి చెప్పిస్తాడు పలుసార్లు. ద్రోణుని వదలో కూడా ఇలాంటి ధర్మ సూక్ష్మమే వాడుతారు. దుర్యోధనుని వదలో కూడా ఇట్లాంటి ధర్మ సూక్ష్మమే వాడుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ధర్మ సూక్ష్మం అంటే ఏమిటంటే పెద్దదైన ధర్మాన్ని కాపాడాలి. చిన్నపాటి అసత్యం కానీ హింస కానీ జరిగైనా సరే విశ్వ ప్రయోజనం జరిగే పెద్ద ధర్మం కాపాడినప్పుడు ఈ మాత్రం చేయవచ్చును అనేది ధర్మ సూక్ష్మం. కురుక్షేత్రం జరగాలి, దుష్ట కౌరవులు నశించాలి, అలా జరగకపోతే ధర్మం గెలుస్తుంది అని ప్రజలకు తెలియదు. ప్రజలు ధర్మాన్ని నమ్మరు, ధర్మంపై నమ్మిక ఉండదు ప్రజలకు. కనుక ధర్మం జయిస్తుంది అనేది ప్రజలకు తెలియాలంటే దుర్మార్గులు అధర్మపరులు నశించాలి అనేదే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చీఫ్ మోటోగా మనకి కనిపిస్తుంది. ఇది మహాభారతంలో ఉన్నటువంటి కర్ణుని అధర్మాలు. దీన్ని చెప్పడం జరిగింది. దీనిని మిత్రులు ఇంకేమన్నా అనుమానం ఉంటే అడగవచ్చు. నేను చెప్పినంత కూడా మహాభారతం కవిత్రయము మరియు వ్యాసభారతంలో ఉన్న విషయాలనే నేను పొందుపరి చెప్పాను. జై శ్రీమన్నారాయణ.